గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి. 9 వారాలు పూజలు అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది గోల్కొండలే, మరి ఎండింగ్ కూడా గోల్కొండలే. అయితే జంట నగరాల్లో బోనాలు ఆదివారం అవుతాయి, సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండలో 9 వారాలు ప్రతి బేస్తారం మరి ఆదివారం బోనాలు అవుతాయి. అది గోల్కొండ కోట పైన గుడి ఉంది అమ్మవారిది. 400 మెట్లు ఎక్కి ఆ బోనాలు ఓడిబియాలు పట్టుకొని పైకి వెళ్ళాలి కంపల్సరీగా. అమ్మవారు కింద లేదు, పైన హిల్ టాప్ పైన ఉంది. సో దాదాపు మన ఇక్కడ ఉన్న ఫయ్యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఫయ్యాజ్ గారు లాస్ట్ ఇయర్ 18 lakhs వరకు భక్తులు ఒక 1 month దర్శనం జరిగింది. కానీ అంత మందిని మేనేజ్ చేయడం కూడా మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ నుంచి కూడా మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక 10 lakhs రూపీస్ చెక్ చేయడం గోల్కొండ టెంపుల్కి. అలాగే భక్తులు సమర్పించే కూడా 8 to 7 lakhs ఉండి అమౌంట్. సో గోల్కొండ ఎక్స్పెండిచర్ అరౌండ్ 16 to 15 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది. సో గత సంవత్సరం కూడా మా ఈఓ మేడం గారు ఒక దాదాపు 6 మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది 1 month వరకు. అంటే ఈ స్టెప్స్ మధ్యలో ఒక దాదాపు 100 స్టెప్స్ తర్వాత ఒక మెడికల్ క్యాంప్, ఇంకో 100 మళ్ళీ మెడికల్ స్టాఫ్, తర్వాత వాటర్ ఫెసిలిటీ, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వంతు క్యూ లెంత్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అంటే ఇప్పుడు తెలంగాణ పండుగ అంటే బోనాలు, తెలంగాణ అంటే బతుకమ్మ, అంటే బోనాలు స్టార్ట్ అయ్యేదే గోల్కొండ నుంచి కాబట్టి ఎవరెవరు రాబోతున్నారు? ఈసారి చాలా మంది ప్రముఖులు రావడము, కవితక్క గారు, అలాగే ఫిరోజ్ ఖాన్ గారు, అలాగే కవితక్క గారు కూడా పార్టీ పెట్టక ముందు ఆమె ఇక్కడ రావడము, తర్వాత పూజ కార్యక్రమం పాల్గొనడం, తర్వాత మళ్ళీ పార్టీ పెట్టడము, అంటే కొన్ని కోరికలు అమ్మవారు తీరుస్తుంది. సో కొంగు బంగారం అమ్మవారు, మహంకాళి అమ్మవారు అయితే నేను కూడా అమ్మవారికి బోనం చేయించే ప్రత్యేక ఏంటంటే అమ్మవారికి ఒక కోరిక కోరడం జరిగింది, అమ్మవారు ఆ కోరిక తీర్చింది. సో దాంతో బంగారు బోనం నేను సమర్పించడం జరిగింది. సో అమ్మవారు కోరిక తీర్చినందుకే ఒక్కొక్క వస్తువు మేము అమ్మవారికి చేయించుకొని, ఇంకోటి మా తాతలు చేసిన అక్కడ మహంకాళి అమ్మవారికి సేవ, సో అదేవిధంగా మేము చేసుకుంటాం. నేను మా సురేష్ చారి, శివాచారి వాళ్ళు చేసే కార్యక్రమాలు మేము అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం.